నమస్తే వీధిలో స్వాగతం లక్ష్యం సమాజాతం ఈరోజు హెచ్ఆర్సిఎస్ ప్రాపర్టీస్ మరి రంగరాజన్ కమిషనర్ గారు వచ్చారు, హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మరి లోగో లాంచ్ చేసే సందర్భంగా వారు సో ఏదైతే ఎఫ్టీఎల్ ఉంటుందో రెవెన్యూలో అది ఆల్రెడీ చెక్ చేయబడుతుంది. ఆఫీసర్సే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక బ్రోకరు ఇల్లు కట్టవచ్చు, ఏమైనా చేసుకుంటాడు. సో మధ్యలో మీరు వచ్చి అది కాదా అని చెప్తా అంటారు. మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు హెల్ప్? మేము కాదని చెప్తాం అంటలేం సార్. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర మీకు అదే కదా సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా డిమాలిషన్ అయినవి చూసుకుంటే అందులో ఒక బ్యాంకుని మేనేజ్ చేసుకున్నారు వాళ్ళు, అఫీషియల్స్ ఇస్తున్నారు అని అంటే సార్ అదే అన్నారు ఇంతకుముందు కూడా. ఆ ప్రాపర్టీ ఆ తీసుకున్న పర్మిషన్ ఏదైతే ఉందో అది లెజిటిమేటా కాదా అనేది చెక్ చేసుకునే డ్యూ డిలిజెన్స్ చెయ్యక ఎవరు చేసే అధికారి, ఆ బ్యాంకులో పనిచేసే అధికారి కరప్ట్ అయిపోతే ఎవరు సఫర్ అయినారు సార్? అంతే కదా. అట్లాంటిది కాకుండా ముందే మీరు అంటే అడ్వాన్స్ ఇచ్చే కంటే ముందే టాక్ టు అస్, మేము మా తరఫు నుంచి ప్రైమరీ డ్యూ డిలిజెన్స్ చేస్తాము అని చెప్తున్నాం సార్. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందు అలా ఉండకపోయేది సార్. 100 కస్టమర్లు వస్తే అందులో నుంచి అయిపోయేది మాకు బిజినెస్, మాకున్న టర్న్ ఓవర్ అయిపోయేది. 94 మంది ఉన్నాం, పనిచేసేవాళ్ళం. ఇందులో 20 మందికి పని లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి. సో అందుకని ఫ్రీగా ఎందుకు ఉందో, అందరికి శాలరీస్ ఎట్లాగా ఉన్నాయి, మేము పని చేస్తున్నాము. కస్టమర్కు చేస్తే కస్టమర్ సర్వీస్ ఇస్తే ఎడిపోతాడు సార్, మాకు రాకుండా ఉంటాడా? అది సో అది ఎఫ్టీఎల్ కాదని మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసర్కి వెళ్తే కస్టమర్ తెలుసుకోవచ్చుగా. కస్టమర్ వెళ్ళాలంటే సార్ ఇప్పుడు మీరున్నారు జనరల్గా సార్, కస్టమర్ వర్కింగ్ టైము మన ఆఫీస్ వర్కింగ్ టైం సేమ్ సార్. కస్టమర్ ఏం చేయాలి? అప్పుడు లీవ్ పెట్టి వెళ్ళాలి. లీవ్ పెట్టి వెళ్ళినప్పుడు ఆ టైంకి అవుతుంది పని కాదు అంటే వర్కింగ్ లైఫ్లో కష్టం కదా సార్ ఇది. దానికి మేము హెల్ప్ చేస్తామంటున్నాం సార్. మీరు కూడా ఎవరైతే భూమి ఎఫ్టీఎల్లో తీసుకున్న వాళ్ళతోటి కుమ్మక్కైతే పరిస్థితి ఏంది? కుమ్మక్కైతే పరిస్థితి ఏంది అనే క్వశ్చన్కు ఎలా నేను ఆన్సర్ కుమ్మక్కైతాను అని అంటే 21 years నుంచి ఉన్నాను సార్ మార్కెట్లో. ఇంతవరకు ఏదైనా నా పైన ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఇంకా నేను కుమ్మక్కైతే అంటే ఏమంటాం చెప్పండి సార్. కస్టమర్ ఎవరిని నమ్మాలి? ఇప్పుడున్న పరిస్థితులలో కొంతమంది గుట్టల పైన కట్టేసారు, ఆ గుట్టల పైన కట్టేసి ఈఎంఐ అని చెప్పారు. ఆ ఈఎంఐ మొత్తం అయిపోయిన తర్వాత అది గవర్నమెంట్ దానికి అప్రూవ్డ్ ఇవ్వట్లేదు అంటారు. ముందే అప్రూవ్డ్ అని ఫస్టే ఫామ్ ప్లేట్లో కొట్టిస్తారు, కానీ తీసేసరికల్లా లాస్ట్కి వచ్చేసరికల్లా లేదు గవర్నమెంట్ ఇస్తలేదు. కస్టమర్ చాలామంది మోసపోయిన రోజులు ఉన్నాయి. ఎల్బీ నగర్లోనే సాక్ష్యంగా ఉంది. దీని అయితే నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ అనుకోండి, నేను ఇండివిజువల్ కస్టమర్, ఇంతకుముందు నేను చెప్పింది మీకు, ఇండివిజువల్ కస్టమర్ ఏదైనా డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ఇది అని చెక్ చేసి చెప్పండి అంటే ప్రాథమికంగా మేము చెక్ చేస్తాము. ఈ సర్వే నెంబర్ ఎక్కడుంది ఏంటనేది క్లియర్గా చెప్తాం సార్. ఒక ప్రాజెక్ట్ అనుకోండి, ప్రాజెక్ట్కి ఒక 5 బ్యాంకుల నుంచి నేను ఫ్రీగా అప్రూవల్ చేసి పెడతాను అంటున్నాను సార్. బిల్డర్కి కూడా, అమ్మే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నా. 5 బ్యాంకుల నుంచి అంటే 5 బ్యాంకులు కుమ్మక్కైతాయా సార్? అంటే అయ్యే ఛాన్స్ ఉన్నది అంటే ఇంకేం చేయలేను నేను. అంటే అట్లీస్ట్ 5 బ్యాంకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 lakhs లోన్ చేయాలి, అబోవ్ లోన్ చేయాలి అని అంటే 2 లీగల్ ఒపీనియన్స్ కావాలి సార్, 2 లాయర్లు ఇవ్వాలి. అంటే 5 బ్యాంకులు చేయాలంటే ఒక 10 మంది లాయర్లు లీగల్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. సో 10 మందిని కంట్రోల్ చేసుకొని 10 మంది కుమ్మక్కైపోయి చేసిండ్రు అని అంటే ఇంకా యుద్ధం సార్. అది సమాజం మీద యుద్ధమే కదా సార్ అది. అట్లాంటప్పుడు ఏం చేస్తారనేది ఇంకా అఫీషియల్స్ వాళ్ళు చంపేస్తారు యాక్చువల్గా. జడ్జీల ఇళ్ళనే డబ్బులు తలగబెడుతున్న రోజులు సార్ ఇవి. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు అంటే ఒకరు చేయొచ్చు, మీరు అన్నట్టు కుమ్మక్కవ్వడం అంటే అది. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది సార్, ఎవరు బాధపడ్డారు? సామాన్యుడు బాధపడ్డాడు సార్. సేమ్ పరిస్థితి. అలా కుమ్మక్కైనప్పుడు ప్రజల్లో ఏదైనా చైతన్యం వస్తుందేమో సార్, తిరుగుబాటు వస్తుందేమో. అంతే కదా సార్. రాష్ట్రం మొత్తమా హైదరాబాద్ ప్రాంతమైన? హైదరాబాద్ అండ్ బెంగళూరు 2 చేస్తున్నాం సార్ ఇప్పుడైతే. నెక్స్ట్ ప్రతి జిల్లాకి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి స్టేట్ వైడ్, కంట్రీ వైడ్ వెళ్దామనే ఆలోచనలోనే ఉన్నాం సార్. ల్యాండ్ ప్లాట్స్ ఈ రెండా లేకపోతే ఓన్లీ ల్యాండ్ ప్లాట్స్ అయినా? ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ ప్లాట్స్ సార్, రెండు చేస్తున్నాం సార్. కస్టమర్ మీ దగ్గరకు అప్రోచ్ కావాలంటే ఎలా? వెబ్సైట్ సార్ hrcsindia.com, లేదంటే డైరెక్ట్ నెంబర్ ఉంది 9704004000. ఆఫీస్ కంపల్సరీ రావాలా? వెబ్సైట్లో అప్లై చేసుకుని వెబ్సైట్లో పెట్టేస్తే 2 ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్. మమ్మల్ని వాళ్ళ దగ్గర రమ్మంటున్నారా, ఆ అపాయింట్మెంట్ డేట్ టైం బుక్ చేసుకోమంటున్నాము. వాళ్ళ ఆఫీస్కి వచ్చినా సరే 2, ఎందుకంటే మళ్ళీ మా ఆఫీస్ టైము వాళ్ళ ఆఫీస్ టైం సేమే ఉంటుంది అగైన్. సో అతను ఫ్రీగా ఉండాలి, ఈవినింగ్ రమ్మన్నాడు అనుకోండి, ఈవినింగ్ అపాయింట్మెంట్ బుక్ చేస్తే మా పర్సన్ ఈవినింగ్ వెళ్తాడు. నామినల్ ఫీజు ఏమైనా ఉందా, లేకపోతే ఇచ్చిన ఏ టైంలో మీరు
సార్ ఇప్పుడు నామినల్ ఫీజ్ అనేది పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదు అని అంటే కస్టమరు, ఒక ఇన్కమ్ కస్టమరు, ఒక పర్సన్ ఊరికేనే పిలవడు కదా. ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాడు, మంచి భావన అది, ఇల్లు కొనుక్కోవాలనేది. ఇల్లు కొనుక్కుంటాం అనే దాన్ని, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేందుకు నన్ను కారణం చేస్తున్నాడు సార్. నేను నా టైం స్పెండ్ చేస్తాను, తను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడో తనతో పాటు నేను కూడా స్పెండ్ చేస్తాను. దానికి గాను నాకు బ్యాంక్ నుంచి పేమెంట్ వస్తుంది సార్. అదే సార్. ఏం చెప్తారు కస్టమర్కి, ఏం చెప్తారు? కస్టమర్స్ ఏం లేదు సార్, కొనే ముందు ప్లీజ్ దయచేసి ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కాంపిటీషన్ ఎట్లాగో ఉంటుంది సార్, ఏ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా వస్తుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనిక్ పాలసీస్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి బ్యాంకులో సేమ్, అంటే ఒకే కస్టమర్కి సేమ్ శాలరీ ఉన్న కస్టమర్కి ఒక బ్యాంకులో ఒక అమౌంట్ వస్తుంది, ఇంకో బ్యాంకులో ఇంకో అమౌంట్ వస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలో తెలుసుకొని, అంటే మీకు ఆ పర్టికులర్ లొకేషన్లో ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఎంత వస్తుందో తెలుసుకొని మీ సేవింగ్స్ ఏందో చూసుకొని దాని ప్రకారంగా సెట్ చేసుకున్నందుకు హెల్ప్ చేస్తామని చెప్తున్నాను సార్. ప్లీజ్ కమ్ టు అస్, వీ విల్ హెల్ప్ ఇన్ దట్. మొదటిది ఈ బ్రాంచ్, ఇంకా ఫ్యూచర్ బ్రాంచ్ లేదు? ఇది రెండు ఉన్నాయి సార్. అంటే ఇది 21 years నుంచి చేస్తున్నాం. హెచ్ఆర్సిఎస్ ఇండియా అని ఒకటి ప్లాట్ఫామ్ తయారు చేసినాం సార్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినాము. వీ వాంట్ టు ప్రజెంట్ లైక్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.